పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పోరుబాటు పట్టాయి. రేవంత్ సర్కార్పై జంగ్ సైరన్ మోగించాయి. రాష్ట్రంలో నేటి నుంచి కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతోంది. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2500 కాలేజీలకు పైగా నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపు మేరకు అన్ని ఇంజనీరింగ్ కావచ్చు, బీ ఫార్మసీ, బీఎడ్, వృత్తి విద్యా కళాశాలన్నీ కూడా నిరవధిక బంద్ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం అబిడ్స్లోని స్టాన్లీ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ వాళ్ళు ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పిలుపు మేరకు ఇటు నిరవధికంగా బంద్ కూడా కొనసాగిస్తున్నామని కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2500 కాలేజీలకు పైగా కూడా ఈ బంద్ అనేది కొనసాగుతోంది. దాదాపు 15 లక్షల విద్యార్థులపై కూడా ఈ స్ట్రైక్ ప్రభావం అయితే పడుతుందని చెప్పాలి. దాదాపు 10,000 కోట్లకు పైగా ఇటు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ₹1 కూడా తమకు బకాయిలు చెల్లించలేదని కూడా కాలేజీ యాజమాన్యాలు, ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. దసరాకి 600 కోట్లు, దీపావళికి మరొక 600 కోట్లు చెల్లిస్తామని చెప్పి కేవలం 300 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక 900 కోట్లు అడిగితే తమపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారని కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 2500 కాలేజీలకు సంబంధించి కూడా ఈరోజు నిరవధికంగా బంద్ కొనసాగుతోంది. అటు డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు కూడా ఈ నిరవధికంగా బంద్ కొనసాగుతుందని కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చెప్తా ఉంది. దీనికి విధంగా అటు దశల వారీగా కూడా ఇటు పోరాట కార్యాచరణ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 6న ఉన్నత అటు 1,00,000 మందితో ఇటు టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిసి ఉపాధ్యాయులు అందరితో కలిసి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం కావచ్చు. అంతేవిధంగా ఇటు ఈ నెల 10న 10 లక్షల మంది విద్యార్థులతో కలిసి ఒక లాంగ్ మార్చ్ నిర్వహించాలని కూడా డిసైడ్ చేశారు. అదేవిధంగా చెలో సెక్రటరియట్ కూడా పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ నెల 10 లోపు ఏది తేల్చకపోతే అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇల్లు కూడా ముట్టడిస్తామంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తమకు రావాల్సిన బకాయిలు అడిగితే విజిలెన్స్ విచారణ పేరుతో తమపై ఇటు కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి వద్దనే విద్యాశాఖ పెట్టుకొని కూడా విద్యారంగ సమస్యలను పరిష్కరించట్లేదు అని కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నేటి నుంచి నిరవధికంగా బంద్ అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ, అటు బీఎడ్ కావచ్చు, డిగ్రీ, పీజీ కళాశాలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపు అందులో 10,000 కోట్లకు సంబంధించి కనీసం 5,000 కోట్లు సగమైన కానీ చెల్లించాలని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జరగబోయే సంబంధించి ఇంటర్నల్ కావచ్చు, ఇటు ఎలాంటి ఎగ్జామ్స్ కూడా అన్ని కూడా బాయ్కాట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.